ఉత్తర మైదానం. ఈ ఉత్తర మైదానం సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర అనే 3 ప్రధాన నదీ వ్యవస్థల వల్ల ఏర్పడింది. అంటే ఇప్పుడు ఉత్తర మైదానంలో ఉన్న పెద్ద నదులు ఏదంటే సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర. ఈ 3 నదీ వ్యవస్థల వల్ల వాటి ఉపనదుల వల్ల ఏర్పడ్డాయి. ఇవి ఎట్లా ఉంటాయో చూడండి. హిమాలయాల పర్వత పాదాల వద్ద లోతట్టు ప్రాంతాల్లో మిలియన్ల సంవత్సరాల కొద్ది నిక్షేపం ఒండ్రు మట్టి ద్వారా సారవంతమైన మైదానం ఏర్పడింది. దీని యొక్క విస్తీర్ణం ఎంత ఉందంటే 7 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణం విస్తరించింది. ఈ మైదానం సుమారు 2400 కిలోమీటర్ల పొడవుతోనూ అలాగే 240 నుండి 320 కిలోమీటర్ల వెడల్పుతోనూ అధిక జనాభాతో ఉంది. ఎందుకు? నది మైదానాలన్నీ ఎక్కువ సారవంతమైనవి. ఎందుకంటే ఒండ్రు మట్టి ద్వారా సారవంతమైన మైదానంగా ఏర్పడతాయి. సో పంటలు పండుతాయి, నీటి వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాతావరణంతో కూడా సముద్రం నీళ్ళు ఉండడం వల్ల వీళ్ళు మైదానాలను ఎక్కువ జనాభా నివసించడం జరిగింది. భారతదేశం వ్యవసాయపరంగా ఉత్పత్తి సమయంలో ఒక ప్రాంతంగా ఉంది ఇది. చూడండి, ఉత్తరాన గల పర్వతాల నుండి వస్తున్న నదులు నిక్షేపణ చేసే పనిలో ఉన్నాయి. అంటే దిగువ భాగంలో సున్నితమైన వాలు కారణంగా నది యొక్క వేగం తగ్గుతుంది. దీని ఫలితంగా నది తీర ద్వీపాలు కూడా ఏర్పడాయి. బ్రహ్మపుత్ర నదిల వ్యవస్థలని మజులీ ప్రపంచంలో ఏకైక నదీ తీర ద్వీపం జనావాస. ఇది ఎక్కడ ఉందంటే అస్సాం రాష్ట్రంలో ఉంది. నదులు వాటి దిగువ భాగం నిషేధం మెత్తని ఒండుమట్టి వలన అనేక ప్రవాహాలుగా విడిపోతాయి. ఈ ప్రవాహాలను నది పాయాలు డిస్ట్రిబ్యూటరీలుగా పిలుస్తారు. దీని నుంచి ఏం చేసుకోవాలంటే బ్రహ్మపుత్ర వల్ల ఏర్పడినటువంటి నదీ ద్వీపం ఏమైనా ఉంది అంటే మజూలీ. ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉంది. ఉత్తర మైదానాన్ని స్థూలంగా 3 భాగాలుగా విభజించారు. ఉత్తర మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని పంజాబ్ మైదానాలు అంటారు. పశ్చిమంగా ఉన్న భాగాన్ని ఏమంటారు? పంజాబ్ మైదానంలో వేస్తారు. సింధు దాని ఉపనదులతో ఏర్పడిన ఈ మైదానంలో ఎక్కువ భాగం పాకిస్తాన్ ఉంది. ఈ పంజాబ్ అనే మైదానం దేంతో ఏర్పడింది? సింధు దాని ఉపనదులతో ఏర్పడింది. ఎక్కువ భాగం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది. అలాగే సింధు మరియు దాని ఉపనదులు అయినటువంటి జీలం, చీనాబ్, రావి, బియాస్ మరియు సెట్లెజ్ హిమాలయాల్లో వస్తాయి. అంటే అక్కడ పుట్టడం జరుగుతుంది. మైదానం ఈ విభాగంలో దో అంటే ఎంత? 2. ఆబ్ అంటే నీరు. దో ఆబ్ అంటే నీరు. 2 నీరు అంటే అంతర్వేదులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పంజాబ్ అనేది రూపొందించింది. పాంచ్ అంటే 5, అబ్ అంటే నీరు, 5 నదులతో ఏర్పడినది కాబట్టి దీన్ని పంజాబ్ మైదానాలు అని కూడా పిలుస్తారు. రెండవది గంగా మైదానం. గంగా మైదానంలో ఏముంది? గగ్గర్ లేదా తీస్తా ఈ 2 నదుల మధ్య విస్తరించింది. గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య ఈ గంగా మైదానం మొత్తం విస్తరించి ఉంది. ఉత్తర భారతదేశంలో హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లోను, పశ్చిమ బెంగాల్ పాక్షికంగా, జార్ఖండ్లో విస్తరించింది. తూర్పున ముఖ్యంగా అస్సాంలో బ్రహ్మపుత్ర మైదానం ఉంది. గంగా మైదానం యొక్క ఏ రాష్ట్రాలు అనుకోవాలా? హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో కూడా విస్తరించి ఉంది. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అస్సాం మైదానం మాత్రము అస్సాంలో వచ్చేసి ఉన్న మైదానం ఏదంటే బ్రహ్మపుత్ర మైదానం. బ్రహ్మపుత్ర నది వల్ల అక్కడ ఏర్పడిన మైదానం బ్రహ్మపుత్ర మైదానం. ఇంకా మెయిన్ పాయింట్ చూసుకుంటూ వస్తాము. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ శివాలిక్ పర్వతాల వాలులు సమాంతరంగా 8 నుండి 16 కిలోమీటర్ల వెడల్పులో ఒక్క ఇరుకైన గుల్లకరాలను నిక్షేపం చేస్తాయి. దీనిని బాబర్ అంటారు. గులకరాళ్ళ నిక్షేపణ చేస్తాయి. వీటిని బాబర్ అంటారు. బాబర్ అంటే ఇది గులకరాళ్ళ నిక్షేపం చేసిన నీళ్ళ నుండి. బాబర్ మేకలలో అన్ని ప్రవాహాలు అదృశ్యమవుతాయి. ఇక్కడ గులకరాలు ఉండడం వల్ల ఏమవుతాయంటే ఈ ప్రవాహం అంతా అదృశ్యమయ్యి ఈ మేకల దక్షిణంగా ప్రవాహాలు మరియు నదులు తిరిగి ఉద్భవించే తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని టెరాయ్ అంటారు. దీన్ని టెరాయ్ అని పిలుస్తారు. తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని టెరాయ్ అని పిలుస్తాం. గులకరాలు నిక్షేపం అంటే బాబర్ అని, తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని టెరాయ్ అని పిలుస్తాం. ఇక్కడ ఉన్న ఏకైక జాతీయ వనం ఏదంటే దూధ్వా జాతీయ వనం ఉంది ఇక్కడ. ఇది
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తర మైదానం ఎక్కువగా భాగం పురాతన ఒండ్రు మట్టితో ఏర్పడింది. ఉత్తర మైదానం మొత్తం ఇది దేంతో ఏర్పడింది అంటే ఒండ్రు మట్టితో ఏర్పడింది. ఇది నదుల వరద మైదానం పైన ఉంది. ఇది తిన్నెలోని లక్షణాలను కలిగి ఉన్నట్టుంది. ఈ భాగాన్ని బంగర్ అంటారు. పురాతన ఒండ్రు మట్టి అదే చూడండి, పురాతన ఒండ్రు మట్టితో ఏర్పడిన మైదానాన్ని ఏమంటారంటే బంగర్ అంటాం. ఈ ప్రాంతంలోని నేలలు మీజో పర్వతాల ప్రాంతాలు సున్నపురాయి నిక్షేపాలు కలిగి ఉన్నాయి. దీనిని స్థానిక కంకర అని పిలుస్తారు. మీజో కొండలు ఎక్కడ ఉంటాయి తెలుసా? మీజో కొండలు ఎక్కడ ఉంటాయి? మిజోరాంలో ఉంటాయి. అక్కడ ఇవి సున్నపురాయి నిక్షేపాలతో ఏర్పడతాయి. దీనిని స్థానిక కంకర అని పిలుస్తాయి. వరద మైదానాలు అలాగే వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలు అంటే కొత్తగా ఏర్పడిన ఒండ్రు మట్టి మైదానాలు ఏమంటారంటే ఖాదర్ అంటారు. ఇది దాదాపు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడుతూనే ఉంటాయి. ఇవి సారవంతమైనవి, అందుకే సాంద్ర వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. ఖాదర్ నేలలు దేనికి సంబంధించింది అంటే సాంద్ర వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. ఇది సంబంధించింది.